యుఎస్ కాల్పుల్లో చనిపోయిన కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. కార్గో విమానంలో శ్రీనివాస్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు అధికారులు. శ్రీనివాస్ డెడ్ బాడీతో పాటు భార్య సునైన, సోదరుడు హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో బాచ్పల్లి సమీపంలో ఉన్న మల్లంపేటలోని శ్రీనివాస్ స్వగృహానికి తరలించారు. శ్రీనివాస్ విగత జీవుడిగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీనివాస్ ను కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. శ్రీనివాస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలు పార్టీల నేతలు కూడా శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రాత్రి ఎయిర్పోర్ట్ కు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీనివాస్ మరణం బాధాకరమన్న నేతలు ఇలాంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాత్యహంకార దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. భారత ప్రభుత్వం అమెరికా సర్కార్తో మాట్లాడి భారతీయుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. Really, it is a very bad incident. It should not happen anywhere. After the Trump's government, he has taken the charge, so many incidents are occurring in US. Approximately 13 incidents happen all these days. So, on behalf of the government of Andhra Pradesh, we have passed a resolution and sent to the central government that the reduction of H1 visas is not good on part of the US, and also we asked the central government to remain and send the resolution to the US government also to safeguard the interests of Telugu speaking persons of both Telangana and Andhra Pradesh. జాతి విద్వేషానికి బలైన శ్రీనివాస్ కు చిత్రకారులు తమదైన రీతిలో నివాళులర్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ కు చెందిన ఓ చిత్రకారుడు శ్రీనివాస్ మరణానికి ట్రంప్ విధానాలే కారణమంటూ ఓ బొమ్మ వేశారు. శ్రీనివాస్ డెడ్ బాడీతో పాటు ట్రంప్ బొమ్మలు గీశాడు. భారతీయులపై జాత్యహంకార దాడులు ఆపాలని కోరారు. ऐसी दुर्घटना किसी फैमिली में नहीं होना चाहिए. वेरी यंग बॉय, 32 years old, पिछले 12 साल से अमेरिका में काम करते आ रहे हैं. अमेरिका एज सच पूरे बाहर से जाके उधर काम करने वाले हैं, जो लोकल अभी कोई नहीं. इट्स अ लैंड ऑफ इमिग्रेंट्स. दिस ट्रुथ मस्ट बी अंडरस्टूड. द एटमॉस्फेयर प्रिवेलिंग नाउ इज नॉट गुड and the government has to take very firm action. After Trump came into power, we welcome in a democratic setup anybody can win. That's not the point. But how hatred is spread, how hatred is culminating in this kind of tragedies, that should be controlled, that must be curtailed, and that must be firmly handled. So in this case, यहाँ भारत के सरकार भी अमेरिका सरकार से बात करना है और ऐसी चीज़ें आइंदा कभी ना आने के लिए